వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. హాయ్ అండి. మనం రోజు రెగ్యులర్గా దోసపిండి ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదా, అలా రుబ్బుకున్న పిండిని ఇడ్లీలాగా దోశలాగా వేసుకున్నాక ఒక్కోసారి ఇడ్లీ పిండి దోసపిండి కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిన పిండితోటి క్రిస్పీగా టేస్టీగా కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా ఇలా పునుగులు వేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు దోసపిండి, ఒక చిన్న కప్పు ఇడ్లీ పిండి తీసుకొని 4 స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకుని ఈ పిండి అంతటికి తగినంత సాల్టు వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్నాక పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే సాల్ట్ కూడా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై తగ్గ ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఇలాగా కొంచెం కొంచెం పిండి తీసుకొని పునుగులు వేసుకోవాలి. మీకు బియ్యం పిండి అవైలబుల్గా లేకపోతే ఈ దోశ పిండిలోకి ఇడ్లీ పిండిలోకి నూనె పీల్చకుండా ఉండాలంటే 1 లేదా 2 స్పూన్ల వరకు గోధుమ పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అలా గోధుమ పిండి కలిపారంటే ఆయిల్ అసలు పీల్చదండి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని మిగతా పిండి కూడా ఇలాగే పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పునుగులన్నీ బాగా ఫ్రై చేసుకొని తీసి సర్వ్ చేసుకోవటమే అండి. ఈ పునుగులు అల్లం చట్నీ అయినా పల్లి చట్నీ అయినా అలాగే కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటాయి. ఈ పునుగులు మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి చూడండి. మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.